ముందు కొన్ని సమాచారాన్ని లీకులు ఇస్తూ అదే దాని మీద వెళ్తున్నాననే బిల్డప్ని ఇస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా మనం అందరం చూసాం. ఆయన నిన్న పత్రికా సమావేశంలో కూడా పత్రికా సోదరులతో కూడా చిట్చాట్లో కూడా కొంత మాట్లాడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఆ అధికార పార్టీ ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ తాలూకా మీడియాలో కూడా కొంత సమాచారం కూడా వాడు విడుదల చేయడం కూడా జరిగింది. సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ అని ప్రశ్నిస్తున్నాం. మీరు రైతుల గురించి మిర్చి రైతుల గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. దాంతో ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, దానికి నేను గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చాడికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందంలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే మా అల్లాడుతుంటే ఈరోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని, అది అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న ఉత్పత్తి ధరల ప్రకారము ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది. ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా, మీకు లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరుందో అది మనసులో ఇంకా ఆయన పెరిగిపోయి ఉంది. ఇది ఈనాడు పత్రిక. యూరియా ఏదయ్యా ఎక్కడుందా యూరియాని ఈ పత్రిక రాసింది నిన్న. బ్యాగ్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి దీని పరిస్థితిని? ఇదేం పని అన్నానికి వచ్చి సాక్షి పత్రిక కాదు కదా, లేదు ఇంకో పత్రిక కాదు కదా. ఇది ఒకటి, ఇలాంటి 10 ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో రాసే పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన ఉంది విధానం.
రాయకపోతే ప్రజలు కూడా చేతరించుకుంటారు ఈయన ఈ పత్రిక చూడాలనే భ్రమణ కల్పించే పరిస్థితులు వచ్చి రాష్ట్రంలో కల్పిస్తున్నారు. అది నా తాలూకా అభిప్రాయం. అది అంటే వాళ్ళు రాశారని చెప్పి మీరు ప్రజా సమస్యలు పోరాడతానని చెప్పట్లే. రాయకపోతే ప్రజలు రైతులు ఏమనుకుంటారు అనుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. పాపం ఇలాంటి పత్రికలు కూడా అనే పరిస్థితి జాలిపడుతున్నాం. ఇటువంటి పరిస్థితులు వెళ్ళమనండి, గ్రామానికి వెళ్ళి ఏరియాని అడగమనండి. నేను ఇంకో మాట అన్నారు, మేము వచ్చి గవర్నర్ గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడికి మా మాజీ ముఖ్యమంత్రి గారి రక్షణ మీద వచ్చి మేము ఆందోళన వ్యక్తం చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్తే మేము రక్షణ ఇవ్వాలా అని. మిర్చి రైతులకు వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. నేను అంతేనా చెప్పండి, రాష్ట్ర ప్రజలు చూడండి, వినండి. మిర్చి రైతులకు వెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనే మాట ఇదా. కానీ 15వ తారీఖున జరిగిన ఏదైతే విజయవాడలో జరిగిన అట్టాసంగా జరిగిన మ్యూజికల్ నైట్ ఉందో అది వచ్చి ఆవరేజ్ యాక్టివిటీ, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది రైతు సమస్యలు, రైతుల తాలూకా కష్టాలు, రైతుల తరపున ఇబ్బందులు, రైతులకు మద్దతు ధరను అడిగితే అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇది వచ్చి ప్రైమ్ యాక్టివిటీ, ఆవరేజ్ యాక్టివిటీ. ఏం చెప్పాలి, ఏం చేయాలి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుందామని, మీతో పంచుకుందామని, మీ ద్వారా ప్రధానిగా తెలియజేద్దామనే ఇవాళ ఈ సమావేశం తర్వాత ఆలోచన. సరే, ఇప్పటికైనా సరే పాప మన రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ బృందం వెళ్ళి మరి కేంద్రం మీద కలిశారు. సరే, దాని మీద మంచి అభిప్రాయం కేంద్రం నుంచి రావాలని కోరుకుంటున్నాం. మీరు ఇప్పటికైనా సరే రైతులకి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓ 10 రోజుల క్రితం కూడా గతసారి మీరు నేను కలిసి ఓ పత్రిక అయిన తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత అంతకుముందు ఉన్న సిట్టు లేకపోతే ఈ భూములు, ఈ ఫ్రీ వరల్డ్ భూములు, దీని మీద ఏదో ఓ 4 అధికారుల మీద వచ్చి ఎంక్వైరీ జరుగుతున్నాయని చెప్పారు. ముందు వచ్చి 16-10లో జరిగిన 2016-17లో జరిగిన అంశాల పట్ల అన్నారు. మళ్ళీ దాన్ని మన్నాడు మళ్ళీ పత్రిక మధ్య కాదు 2016-17, 2004, 2024 తర్వాత ఎప్పుడు జరిగినా మా విశాఖపట్నం సంబంధించి మా ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగినా, తెలుగుదేశం ప్రభుత్వం జరిగినా, వైసీపీ ప్రభుత్వం జరిగినా, ఎప్పుడు జరిగినా, ఏ కుంభకోణం జరిగినా దయచేసి బయట పెట్టాలి. అందులో విచక్షణ ఉండకూడదు. ఒక ఈ గంటలే పెట్టుకోండి. 2004 అంటే 2004 ఫైన్, 2004 టిల్ టుడే. ఇప్పుడు ఎన్నో సందర్భాలు అడుగుతున్నాం. ఓ సందర్భంలో నేను ఓ సోదరుడు ఇక్కడ కూర్చొని సోదరుడు ఓ సోదరుడు అడిగాను, మరి మీరు మా ఉన్న 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తాం, అప్పుడు చేయలేకపోయాము, అదే ఆ తప్పుదనం కూడా జరిగింది, అయినప్పుడు కూడా పెట్టండి అడుగుతున్నామని చెప్పారు. యాక్సెప్టెడ్. జరగాలి. అంతేగాని రోజు వాళ్ళ మీద వీళ్ళ మీద బురదల్లి ఆ కంపుతో నుంచి మా రాష్ట్ర పరిపాలన చేద్దాం అనుకోవడం మాత్రం సమంజసం కాదు. ఎవరి మీద ఆపాదిస్తున్నప్పుడు
టైం బాండ్ మీద ఆపాదించిన వ్యక్తి తాలూకా ఏమన్నా కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అంటే మరొక తెలిసాం కదా అలా తుడుచుకుంటారంటే కాదు, ప్రభుత్వం తాలూకు బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించాలి. నేను కూడా జరిగిందండి, నిన్న గవర్నర్ గారిని కలిసాం కదా, ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత ఏంటంటే జడ్పీఎస్ భద్రత ఉంది సార్ అన్నాను. ఎస్, అది వర్చువల్గా వచ్చింది, ఇది సర్టిఫికేట్ ఇచ్చారండి అన్నాను. మరి ఎలా తీస్తారు? ఒకరోజు ఆపడం ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆయన, ఇది సర్ప్రైజ్ ఆయన వ్యక్తపరిచారు. అంటే ఏ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుంటామో, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ విషయానికి వచ్చానంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇది నాకు సంబంధించిన విషయం అన్నారు. మీకు సంబంధం ఎవరి సంబంధం ఉంటుందండి? జరుగుతున్న పరిణామాల్లో మరి దాన్ని రివ్యూ చేసుకుని చెప్పి చేసేది ప్రభుత్వం తరఫు, ప్రభుత్వ అధినేతగా కాకపోతే ప్రభుత్వాన్ని కాకపోతే అనుకుంటుంది. ఎవరు బాధ్యులు? అది నాకు సంబంధించి అంత సింపుల్గా నాకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నాను వేరు, నా సంబంధం అన్న విషయం వేరు. మరి నా సంబంధం విషయం అన్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ అనే మాట ఎలాగ వచ్చింది? రైతులు చూడడానికి వెళ్ళి, రైతుల తాలూకా కష్టాలు వినడానికి వెళ్ళి, రైతుల తాలూకా బాధలు వినడానికి వెళ్ళి, వాళ్ళకి మద్దతు ధరగాలని రైతులు వచ్చి ఆత్మహత్య చేసుకుని మధ్య వచ్చి బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే మరి ఎవరు వచ్చిందండి? మ్యూజికల్ నైట్ వచ్చి అది ఇల్లీగల్ కాదు, ఇది ప్రాపర్ ఆథరైజ్ యాక్టివిటీని మొత్తం యంత్రాంగం అంతా అక్కడ కేంద్రీకృతం అయితే అది ఎంత ఎలాగైందండి కాదా? సో దయచేసి మీ ప్రభుత్వాల్లో మీ ప్రయారిటీలు, మీ విధానాలు మీకు ఉంటాయి, మేము కాదనం. మీ ప్రయారిటీలు మీవి, మీ విధానాలు మీవి. అయితే మీ ప్రయారిటీలో రైతులు లేరనేది మేము గుర్తించాం. అది ఇప్పుడు నువ్వు షేర్ చెప్పబోయే విషయాన్ని కాబట్టి అందుకు మేము ముందుకు వచ్చాం. ఆ ప్రయారిటీలో రైతులు లేరా, రైతు సమస్యలు లేవా అని అడుగుదాం మేము ముందుకు వచ్చాం. ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, సరే ఇచ్చిన వాగ్దానాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని ఇప్పటికే 9 నెలలు అయిపోయింది. ఆ సూపర్ 6, సూపర్ 8లు అవన్నీ ఎక్కడ పోయో తెలియదు. సరే బడ్జెట్ పెట్టేప్పుడు వచ్చి దాంట్లో ఒకటో రెండో పెడతారని ఇప్పటికే మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి పెట్టాము, 1000 రూపాయలు ఇచ్చాము, ఒక సిలిండర్ ఇచ్చాము, మిగతా వచ్చి ఆ 2-3 రేపు బడ్జెట్ అయిన తర్వాత మే నెల నుంచి అంటున్నారు. చూద్దాం అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయో, ఎంతవరకు మీరు చెప్పిన మాట నిలబడతారో. ఒక సంవత్సరం పోయినా వచ్చే సంవత్సరం అయినా ఆ ప్రజలకు ఉంటాయో వేచి చూద్దాం. కానీ ఈ బ్లాక్ మార్కెట్ విధానం తగ్గించండి, ఈ దళారీ విధానం తగ్గించండి. ప్రత్యక్షంగా రైతుకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చూసి సామాన్యులకు వచ్చి ధరలు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకేనా? ఒక విషయం బాబు నాకు తెలియదు, మీరు అందుకే అడుగుతున్నాను. అసెంబ్లీకి రైతులు వస్తారండి? అది రైతులు వస్తారు అసెంబ్లీకి? రైతులు వస్తారా అసెంబ్లీకి? మిచ్చాటికి వెళ్తే రైతాలకు కష్టం తెలుస్తుంది, రైతాలకు ఇబ్బంది తెలుస్తుంది, రైతు పడుతున్న బాధ తెలుస్తుంది, ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం తెలుస్తుంది, ఎరువు ఎంత డైరెక్ట్ గా ఎంత బ్లాక్ లో కొన్నాడో తెలుస్తుంది, విత్తనాలకు ఎన్ని అగచాట్లు పడ్డాడో తెలుస్తుంది. ఇది తెలిస్తే అసెంబ్లీకి వెళ్ళడమే రెండో విషయం.
దీన్ని ఆ విషయాన్ని మానుకుని రైతులు వచ్చి అసెంబ్లీ రైతులు పిలుస్తారంటే ఓకే పిలవండి చెప్పండి. నేను మాట్లాడతాను, నేను ఎలాగ మాట్లాడతాను, నేనేం కాదనలేదా, నేను ఎలాగ మాట్లాడతాను. నువ్వు అడిగిన ప్రశ్న చెప్పాను నేను. చెప్పమ్మా. బాబు మీకు ఇప్పటికే ఆ విషయం మీద ప్రభుత్వం అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు మాట్లాడటం, దాని మీద మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రిగా దానికి వివరణ ఇవ్వడం చెప్పారు. ఒక చట్టంలో ఉండే కార్యక్రమం ఉంటే ఏ చేస్తే చేసుకోని చెప్పారు కదా, మళ్ళీ దాని మీద డిస్కషన్ ఎందుకు? ఏమైనా కాంట్రవర్సీ ఉంటే, దాంట్లో అంబిగ్యూటీ ఉంటే అమ్మమ్మో దీనికి వివరణ ఇవ్వండి అని అంటే వివరణ ఇస్తాను. అంబిగ్యూటీ లేదు, కాంట్రవర్సీ లేదు, నో ఇష్యూ. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పండి. షర్మిలాకి చెప్పాను కదా నన్ను, ఆవిడ చెప్పాను కదా నేను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానం మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా సిద్ధాంతం మేము మాట్లాడితే మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం మాట్లాడతాం? వ్యక్తిగత ఎజెండాతో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పి నిన్నే చెప్పాను కదా, మళ్ళీ అదే సేమ్ చెప్తున్నాను. వ్యక్తిగత ఎజెండాలకి రాజకీయాల్లో తావులేదు. రాజకీయ పార్టీ విధాన నిర్ణయమైన సిద్ధాంతం పట్టలేదు తప్ప వ్యక్తిగతానికి తావులేదు. చెప్పలేదు ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, మరి రైతుల తాలూకా సమస్య, రైతుల ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు కానీ, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాలను కానీ, లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేయమని చెప్పడం కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ వెళ్తే తప్పు ఒకటి. రెండవది, వెళ్తున్న విషయాన్ని తెలియపరచకుండా వెళ్తే తప్పు రెండవది. ఫస్ట్ అయితే అసలు లేదు, మా అభ్యర్థులు నిలబడలేదు, మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. రెండోది ప్రజా సమస్య, ఇది రైతు సమస్య, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య, రైతులందరూ సంబంధించిన సమస్య, మిర్చి రైతులకి వాళ్ళ ఆర్బాన్ను, ఈ సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్నామని ముందుగా చెప్పాము. కానీ వెళ్ళొద్దనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పొచ్చు కదా. ఎవరికి బాబు వస్తుంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అన్ని కనుక్కొని వచ్చాను, వద్దని చెప్పారా? నేను చెప్పలేదు, రికార్డ్ ఇది, దిస్ ఏ రికార్డ్. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము ఇన్ఫార్మ్ చేశాము, దిస్ ద రికార్డ్. అదే అంటున్నా, ఇదే దుర్మార్గం అంటున్నాను. అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది. చట్టాన్ని చేతిలో తీసుకోమని ఇదే బాబు అంటున్నాను. అదే కదా చెప్తుంది, నేను చెప్పింది అదే కదా. మీరు మాట్లాడుతుంటే మీరు నేను చెప్పి డిస్కషన్ అంత వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి, మీ ద్వారా ఈ దీనివల్ల సమావేశం ద్వారా, ఈ పత్రికా సమావేశం ద్వారా. దీనికి నాకైతే పెద్ద ఐడియా లేదు. ఒకటి నాకున్న కామన్ సెన్స్ తో మాట్లాడుతాను. ఐఎమ్ నాట్ లీగల్ ఇష్యూస్ నేను పోను. ఒకవేళ వాయిదా రాలేదంటే కోర్టులు ఏం చేస్తాయి, ఎక్స్పర్ట్ డిక్లేర్ చేస్తుంది కదా, కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు కదా. కదండి, అంటే సాక్షులు రానంతకాలం అది పొడిగిస్తారా? ఒకవేళ నిజంగా చట్టంలో ఉంటే చట్టం కంపెనీ చేసుకుని పోద్ది. చట్టం అదే ఎందుకంటాను, అది చేసుకెళ్తుంది. ఆ విషయం నన్ను మీరు అడగకూడదు, కోర్టుని అడగాల, న్యాయస్థానం అడగాల, వాళ్ళని అడగని చెప్తారు. నన్ను అడిగితే ఏం సమాధానం చెప్తాను?
అందుకే చెప్తాను నేను అందుకే చెప్తున్నాను. నేను చాలా సిస్టమేటిక్గా మీకు చెప్తున్నాను. బెంచ్ అడగండి, అని అడిగితే నేను చెప్తాను. 5 ఏళ్ళు లేకపోతే ఏం చేస్తారు? అది చేస్తారు. నాకేమి రేపు అడిగి చెప్తాను. అడిగి చెప్పారు, రేపు అడిగారు కదా, అడిగి చెప్తాను. అది అనవసరము డిస్కషన్ మీకు ప్రొలాంగ్ చేయకండి. అప్రస్తుతమైన డిస్కషను, న్యాయస్థానంలో ఉన్న అంశము, న్యాయస్థానంలో నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాము. ఇంకా మరి దానికి ఎందుకు దాన్ని ఇంకా డిస్కషన్ వేసి కదా. అది కాదండి, ఒక విషయాన్ని ఇప్పుడు మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ ఇది అన్నారు కదా, కోడిదని నిన్న కాక మొన్న మనం వేశారు, కామెంట్ చేశారు లేదా? చేశారు కదా. సంతోషం. 9 నెలలతో పోయిన తర్వాత అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని వీసీలు అందరినీ రాజీనామా చేయమని ఒత్తిడి చేసి వాళ్ళు వీసీ ఉద్యోగాలను తీశారు. సరే, ఏ కారణాల్లో తీశారో అవన్నీ అప్రస్తుతం. ప్రభుత్వం మారింది, మాకు ఇష్టం లేదు, వీళ్ళ తాలూకా పరిపాలనలో విశ్వవిద్యాలయంలో వీళ్ళు మారుస్తాం ఫోర్స్ఫుల్గా వాళ్ళతో రిజైన్ చేయించారు. 9 నెలల తర్వాత ఇచ్చారు. మరి ఎప్పుడు ఇచ్చారండి? ఎలక్షన్ కోడ్ లేదా? ఎలక్షన్ కోడ్ లేదా? ఉంటే చెప్పండి, మరి ఎందుకు ఇచ్చారు? మేము క్వశ్చన్ చేశామా? సరే, రొటీన్ జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఇచ్చా, అది రాజకీయ అంశమా? సమస్య రైతుల మీద వెళ్తున్న సమస్యని దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇల్లీగల్ అంటే మేము ఇది ఇల్లీగల్ అన్నామా? వీసీలు ఇల్లీగల్ అన్నామని మేము ఎక్కడైనా కామెంట్ చేశామండి? తప్పేముంది? 9 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికైనా వేసారులే, పరిపాలన సరిగ్గా సాగాలి అని కోరుకున్నాం. ఒక మంచి ఆలోచనతో, ఒక పెద్ద దూరదృష్టితోని ఎక్కడైనా కామెంట్ చేశామండి? ఆలోచన పార్టీల ఆలోచన ఆలయంలో ఉండాలి. సందర్భం పెట్టి సమయాన్ని పెట్టి మనం మాట అంతేగాని ఇష్టం వచ్చని మాట్లాడతాడుగా. ఇంకోటి కూడా అడుగుతున్నాను, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్ జరిగాయి. అప్పట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అప్పుడు మా దృష్టికి ఏ సమస్య రాలేదు. ఇప్పుడు సమస్య వచ్చింది. నా రాష్ట్ర పార్టీ మీద సమ్ డిస్కషన్ డిమాండ్ చేస్తాం. ఒకసారి దాన్ని దృష్టి పెట్టండి. లేకపోతే మళ్ళీ ఏ కోర్టులోనే న్యాయస్థానంలో ఆగిపోయే ప్రమాదం ఉండొచ్చు. మళ్ళీ మీరు వచ్చి ఇది మేము కాదు, వైసీపీ ప్రభుత్వం చేసింది మమ్మల్ని తోసి ఆ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకండి. మీకు కక్ష ఉంటే మమ్మల్ని తీర్చుకోండి, కానీ విద్యార్థులు ఇబ్బంది పెట్టకండి. ఆలోచన పెట్టండి దాని మీద, మీరు దృష్టి పెట్టండి దాని మీద. ఆ విషయం ఏ విధంగా స్మూత్ లెవెల్లో సాల్వ్ చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పారు, ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము వచ్చి మెగా డిఎస్ అన్నారు. అలా రోజు పొడిగించుకొచ్చారు. ఇప్పుడు వచ్చి రేపు అకాడమిక్ స్టార్ట్ అయిన ఇస్తామన్నారు. సంతోషం, మాట అయినా సరే మేమైతే సరేలే అని చెప్పి అనుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. సీఎం రమేష్ మీద బహుజన సమాజ్ పార్టీ వచ్చి మా స్టూడియోకి వచ్చి మైనింగ్ లో పనిచేసిన ప్రజల్ని ఇబ్బంది పాలు పెడతారని చెప్పి నాకు అర్థం ఏంటో. సీఎం రమేష్ సార్, సీఎం రమేష్ మైనింగ్ ఉన్న అనకాపల్లి మైనింగ్ ఉన్నా కదా సార్, అక్కడ చేస్తున్న ప్రజల్ని ఇబ్బంది భయభ్రాంతులు చేస్తారంట. నాకు తెలియదు. దయచేసి ఏదైనా ఎవరైనా నాకు రిప్రజెంటేషన్ ఇస్తే అది తెలుసుకొని మాట్లాడి చెప్తాను. తెలియని విషయాన్ని నీకు మాట్లాడి చెప్పకూడదు కూడా. ఇంకోటి, సీఎం రమేష్ గారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే సీఎం రమేష్ వాళ్ళు ఇబ్బంది పడడం అనేది ఇదేం కొత్త కాదు. ఆయన తాలుగా ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. అందరూ భాగంలో ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు. సరే, మొదటి మేము వచ్చి మట్టి మొత్తం వేసి మంట పెట్టి ఆయనకి అలవాటుదే.
సార్ ఇంతవరకు ఉత్తరాంధ్రలో టీచర్ ఎలక్షన్స్, ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాజకీయాలకు అతీతంగా జరిగాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అభ్యర్థికి కూటమి మేము డైరెక్ట్ గా మద్దతు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు. బాబు మా పార్టీకి మేము దాన్ని బార్గెట్ చేస్తామని చెప్పాము. ఈ ఎన్నికలో మేము పార్టిసిపేట్ చేయమని చెప్పాం కదా. మీరే అన్నారు అవి రాజకీయాలకి పార్టీలకు అతీతంగా జరగాలని. వాళ్ళు అయినా సపోర్ట్ చేశారు. మేమైతే దానికి అందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. మేము భాగస్వామ్యం కాదు. మెయిన్లో డిస్కషన్ ఎక్కడ ఉంది? ఇవాళ మీరు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ రోజుకి ఈ రోజు కంటే ఈ ఎన్నికలకి నాటి రేపు అంటే రేపు ఇవాళ మార్చి మళ్ళీ రేపు మేము సపోర్ట్ చేస్తామని కాదు. ఈ ఎన్నికలకి ఈ ఎన్నికల్లో మా పార్టీ నిర్ణయం అంతే. ఇంకేమన్నా మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే రైతు కానీ సమస్య ఉన్నప్పుడు ఓ రాజకీయ పార్టీగా ఆ సమస్య తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు అది ఇల్లీగల్ అనే మాటలు మాట్లాడడం అనేది చాలా దురదృష్టం. ఇల్లీగల్ యాక్టివిటీకి వెళ్తే అని వాడటం అనేది చాలా దురదృష్టం. ఒక మ్యూజికల్ నైట్ జరిగితే దాన్ని వచ్చి ఆథరైజ్ చేయడం అనేది అది లీగల్ అనడం అనేది ఒక దురదృష్టం. ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థని ఆలోచన చేయమని కోరుతున్నాను. చట్టాన్ని చేతిలో తీసుకోకుండా ఎవరు ప్రజల్లో పనిచేయాలనేది మా తాలూకా సూచన. ఓకే, ఇది లీగల్ అన్నప్పుడు మరి దాని మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు అంటే అర్థమేంటి? అంటే ప్రభుత్వం తాలూకా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని లెక్కే కదా. మరి ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా. మన ముఖ్యమంత్రి గారు మంత్రుల్లో పెట్టారు కదా. అని పార్టీలు పొగుడుకున్నారు కదా. అవి రాజకీయ ఉపన్యాసాలు జరిగాయి కదా. జరిగాయి లేదా? ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయా? ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు జరిగాయా? అది ఇండైరెక్ట్ గా రాజకీయ ఉపన్యాసాలు జరిగినప్పుడు అది రాజకీయ పార్టీలకి మేలో నష్టమో మేలో జరిగే సందర్భం కాదు. అది నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ జరిగింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఇల్లీగల్ అని రైతు సమస్యలు మాట్లాడినప్పుడు, మీరు రూల్స్ గురించి మాట్లాడినప్పుడు 10 నెలలైనా మీరు వచ్చి యూనివర్సిటీని గాలికి వదిలిసి ఇప్పుడు వచ్చి మేము ఆదరాబాదులుగా నిన్న మొన్న వీసీలు వేస్తే మేము దాన్ని క్వశ్చన్ చేశామా? దాన్ని ఏం మాట్లాడామా? మంచిదా నువ్వు మంచిదే సంతోషం అనుకున్నాం. అన్ని సమస్యల మీద ప్రస్తావన చేస్తాం. ముఖ్యంగా దీని మీద అయితే ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఏంటో నాకేం అర్థం అవుతుంది మీరు చెప్పింది. నీ ఆక్రోశం ఏంటో, నీ కడుపులో బాధ ఏంటో, నీ కడుపులో ఉన్న మంట ఏంటో ఏం చెప్పు పనులు చెప్తాను. నిజంగా చెప్తాను. అంతేగా హాస్యం కాదు, ఐఎమ్ సీరియస్. నిజంగా చెప్తాను. చెప్పు. బాగుండు సజెషన్ ఇస్తున్నావా? నీ సజెషన్ తీసుకెళ్ళి రేపు ఆయన చెప్తాం. మేము మా మీటింగ్ చెప్తాను. సరే ఏబిఎన్ తాలూకా ఆయన తాలూకా విలేజ్ వచ్చి సోదరుడు వచ్చి రకంగా అన్నాడండి, ఆయన సజెషన్ చేశాడండి అని ఆవిడ చెప్పి మళ్ళీ నీకు వచ్చి చెప్తాను. మేము అనుకున్నాము. ఓకేనా? ఫైన్. నేనేమి ప్రాపర్గా అందుకే నువ్వు ప్రాపర్ చెప్పు, నేను ప్రాపర్గా చెప్పి నీకు మళ్ళీ రెస్పాండ్ అవుతాను. నేను చెప్పండి. దౌర్భాగ్యం ఉంది అది. మేమెందుకు చేస్తాం రాజకీయం? ఎవరైనా రాజకీయం అనుకుంటారండి. అది చూసింది రాజకీయం అనుకుంటే దౌర్భాగ్యం. రాజకీయం అనుకుంటే దౌర్భాగ్యం. నిన్న వచ్చి పాల్గొండ వెళ్ళారు, అందుకు వేలాది మంది వచ్చారు. ఇది రాజశేఖరం గారిని ఆ కుటుంబాన్ని పరామర్శించాలని ఆయన రాజకీయంగా ఎప్పటి నుంచో ఆ కుటుంబం వచ్చి
ఈ వ్యవసాయ సేవలకు వచ్చి వాళ్ళు ఒకసారి కలిసి వాళ్ళు వెళ్ళడానికి వెళ్తే వేగంగా వచ్చారు. వాళ్ళందరినీ మనమే పూజ చేసామా? బస్సులు పెట్టి తీసుకొచ్చామా? కాఫీ ఇచ్చామా? చెప్పండి. ఎలాగా సరే కళ్ళు ఎవరి కళ్ళు వాళ్ళకు ఉంటాయి. పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉంటాడు నల్లగా ఉండి ఆ రకంగా కనిపిస్తే మనం ఏం చేస్తాం? దాన్ని కామెంట్ చేయడం వేస్ట్. భగవంతుడే ఆ పరిజ్ఞానం ఇస్తాడంతే. పరిపక్వత ఇవ్వాలని కోరుకుంటున్నాం. దేవుడు ఆ బుద్ధిని మాత్రం ప్రయత్నం చేయండి. ఓకేనా? బై బై, సీ యూ, థ్యాంక్ యూ. ఇది చూసారు కదా.